ఇక పీసీసీ అధ్యక్షుడిగా రాజకీయం చూపిస్తా, మా సర్కారును పడగొడతామంటే ఊరుకుంటామా? ఈరోజే ఒక గేటు తెరిచాం. కాంగ్రెస్లోకి చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి గంజాయి మొక్కలు తొలగించే పనిలో ఉన్నా, 2050 లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళిక. మీట్ ది మీడియాలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఇవి. మా ప్రభుత్వం కూలిపోతుందని బారాసా భాజపా నాయకులు అంటున్నారు, అందుకే మేము కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా సంయమనంతో ఉన్నా, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా, నా రాజకీయం చూపిస్తా. మా పార్టీలోకి పొద్దున్నే ఓ గేటు తెరిచా, మొత్తం ఇంకా తెరవలేదు. ఇవాళ ఒక ఎంపీ ఎమ్మెల్యేకు గేటు ఓపెన్ చేశాము. అధిష్టానం సూచనల మేరకే చేరికలుంటాయి. ఇది రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఇక్కడ చేరికలకు సంబంధించిన ఫోటో కూడా ఇక్కడ ఉన్నది. సరిగ్గా 2014 తర్వాత కేసీఆర్ మాట్లాడిన లాంగ్వేజ్ ఏదైతే ఉన్నదో ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్కి పెద్దగా తేడా ఏమీ లేదు. ఆ రోజు ఇతర పార్టీల నుంచి తీసుకోవడంలో కేసీఆర్ ఎంత చొరవ చూపించి ఎంత చతురత్వం వివరించారో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ నాయకుడు కూడా అట్లాగే ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకుంటామా అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బహుశా ఇంకా చాలామంది మర్చిపోలేదు. రెండో మాట, ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఫక్తు రాజకీయ పార్టీ, ఇది సన్యాసుల మఠం కాదు అన్నారు. అన్న మరునాడు నుంచో 2 రోజులకో వారానికో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం ఖాళీ అయిపోయింది. కాంగ్రెస్ నుంచి వలసలు ప్రారంభమైనవి. 2014 ఎన్నికల తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మొదటిసారి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన మెజారిటీ వచ్చింది, రెండోసారి బంపర్ మెజారిటీ వచ్చింది. అయినా సరే ఈ 2 సందర్భాలలో కేసీఆర్ చేరికలను ప్రోత్సహించండి, విపక్షాలను బలహీనం చేయడం, ప్రశ్నించే వాయిస్ ఒకదాన్ని లేకుండా చేయడం, దాని వలన జరిగిన ఒక అంశం, మరో జాతీయ పార్టీ తెలంగాణలో బలపడే అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఇచ్చింది కేసీఆర్. ఆనాడు కనుక తెలుగుదేశాన్నో లేకపోతే కనుక కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారిని అట్లే ఉండనిస్తే కనుక ఒక వాయిస్ ఉండేది. అసెంబ్లీ జరిగితే కనుక ఏకపక్షం కనబడింది. బీఆర్ఎస్ నాయకులు రావడం, మాట్లాడుకొని పోవడం, ఉన్న కాంగ్రెస్ నుండి వాళ్ళు సస్పెండ్ చేయడం, ఇదంతా 9.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల గమనంలో ఉన్నది. ఓటమి 1-2% ఓట్లు అనొచ్చు, కానీ ఆలోచన చేయించింది ప్రభావం మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఇవన్నీ కూడా 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల ఫలితాలు. ఈ డిసెంబరు 3వ తారీఖు నాడు ఆ ఫలితాలు చూపిస్తున్న ఒకానొక మాట. ఆ తర్వాత నెలకు కేసీఆర్ మాట్లాడిన మాట, ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కారణంగానే తాము ఓడిపోయామని, ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత తీవ్రంగానే ఉన్నదని వారు అన్నారు. అంటే ఆ ఎమ్మెల్యేలు ఆ ఎంపీలు వారే ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తున్నారు. ఒక ప్రభుత్వం పడిపోవడానికి ఓడిపోవడానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది కదా. గత ప్రభుత్వంలో ఇప్పుడు వీరన్నారు ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకుంటామని, అప్పుడు వారన్నారు ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకుంటారని. కానీ ఆ ప్రభుత్వం నిలుపుదల చేసుకోవడం కోసం ఎంత అవసరమో అంతవరకు, లేదా ఈ ప్రభుత్వానికి సరిపడా మెజార్టీ వచ్చింది ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినంత. మరి ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొడితే, నిజంగానే ఎమ్మెల్యే అటువైపు వెళ్ళిపోతే, మన దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మారిపోతున్నాయి. తాజా ఉదాహరణ మహారాష్ట్రలో ఉన్నది, ఏకనాథ్ షిందే రూపంలో వచ్చింది. ఇక్కడ కూడా మన తెలంగాణలో ఏకనాథ్ షిందే ఎవరు అనే చర్చ అటు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి పదే వినబడింది. ఏకనాథ్ షిందే ఎవరవుతారు ఏమిటని. ఇట్లా ఇన్ని భయాలు, ఇన్ని అనుమానాలు, ఇన్ని గందరగోళాల మధ్య కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచినమన్నది. తలుపులు తెరవడం అంటే అటువైపు నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు రావడమే. వాస్తవానికి తలుపులు తెరవడానికి ముందే రావడం మొదలైంది, కలవడం మొదలైంది. సిట్టింగ్ ఎంపీలు అటు బీజేపీలోకి కాంగ్రెస్లోకి వస్తున్నారు. తొలిసారిగా ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లోకి రావడం, ఇప్పుడు అంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్కి మళ్ళీ తిరిగి రావడం, ఇవన్నీ కూడా విపక్షాన్ని బలహీనపరచడం వలన, ప్రశ్నించే ఒక వాయిస్ లేకుండా చేయడం వలన ఆనాడు బీఆర్ఎస్ పట్ల ఏ వ్యతిరేకత అయితే వచ్చిందో ఇవాళ కాంగ్రెస్ పట్ల కూడా అదే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. ఎందువల్ల అంటే ఎంత మేరకు 39 మందిలో ఎంతమందిని తీసుకుంటారు? తలుపులు తెరిచినమన్నారు. తలుపులు తెరవడం అంటే దానికి అన్లిమిట్, ఎంతమంది అయినా రావచ్చు. 30 వస్తారా, 35 వస్తారా, 32 వస్తారా, 5 10 ఈ నెంబర్ చెప్పలేము మనం, కానీ తలుపులు తెరిచినట్లే. అంటే గతంలో ఉన్న రాజకీయానికి, చేరికలకు, ఆకర్షణకు ఇది కొనసాగింప. అంటే గత రాజకీయానికి ఈ రాజకీయానికి పెద్దగా తేడా ఏమీ లేదా? మౌలికంగా కొన్ని విషయాలన్నా
గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈ అన్ని అంశాలు అంటే గతం పునరావృతం అని అనుకోవాలనా, అంటే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు లేదా గత పరిపాలకులు చేసిన పొరపాట్లనే వీరు చేయబోతున్నారా, దాని కొనసాగింపుగానే వీరు ఉండబోతున్నారంటే ఈ వ్యవహారాలు మొత్తం కూడా అట్లాగే కనబడుతున్నాయి. వారన్నారు సర్కారును పడగొడతామంటే ఊరుకుంటేగో ఈరోజు ఒక గేటు తెరిచాం అంటే రేపటి నుంచి ఉండబోతున్నాయి. వాస్తవానికి ఏమన్నారు, లోక్సభ ఎన్నికల తర్వాత చేరికలు ఉండవచ్చునో ఏమో, బీఆర్ఎస్కి ఎక్కువ మంది పోయే అవకాశం ఉన్నది అని ఒక చర్చ జరిగింది. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇక గేట్లు తెరిచినామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇక్కడ రాజకీయ పరంగా ఒక సమస్య వస్తే ఎట్లయితే ఓవర్ఫ్లో అయిందో బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో కూడా ఎక్కువ మందిని చేరికలు చేసుకోవడం వలన ఇక్కడ ఓవర్ఫ్లో అవుతుంది. ఈ ఓవర్ఫ్లో కావడం వలన ఒక ప్రాంతీయ పార్టీని బలహీనపరచడం వలన భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్రలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు రావద్దంటే రావాలి, కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ లేదా విపక్షము రెండు పక్షాలు ఉండనియండి, ఇద్దరు మాట్లాడాలి. రెండు పక్షాల వారి ప్రశ్న రేవంత్ రెడ్డి అన్నారు విపక్షం ఉండాలి, విపక్షానికి అవకాశం ఇస్తాము, వారు మాట్లాడాలి, వారి వాయిస్ ప్రజలకు వెళ్ళాలి అన్నారు. ఇట్లా గేట్లు తెరవడం వలన మరి విపక్షం ఉంటుందా? కారణాలు వచ్చి జైన్ అయ్యే వారు చెప్పే అద్భుతమైన వచనాలు 2-3 ఉంటాయి. అభివృద్ధిని చూసి వస్తున్నామని అప్పుడు అన్నారు, బంగారు తెలంగాణ కోసం పోతున్నాం అన్నారు. ఇప్పుడు ఆ బంగారు ఇప్పుడు ఇటువైపు వస్తున్నారు అంటే బంగారు తెలంగాణ అక్కడ లేదని. ఇక్కడ ఏమని చెప్పి వస్తున్నారు, రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి, కాంగ్రెస్ సంక్షేమ పథకాలను చూసి వస్తున్నామేమని చెప్తున్నారు. దరఖాస్తు పెట్టుకోవాలి లబ్ధిదారులు ఎవరన్నా, మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలనో, లేకపోతే డబుల్ బెడ్రూమ్ మన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనో, రాయితీ పైన సిలిండర్ అనో, అవి ప్రజలను స్కీములు బాగున్నాయని ప్రజలు చెప్పాలి, అర్హులైన లబ్ధిదారులు చెప్పాలి. కానీ రాజకీయ నాయకులు ఆ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూసిపోతున్నాం అంటే ఇన్నాళ్ళున్న ప్రభుత్వం సరిగా చేయలేదా, అంటే ఇన్నాళ్ళు మీరు చెప్పినంత అబద్ధమా? కాబట్టి ఇవన్నీ ఈ డైలాగులు కూడా ప్రజలు చూడడము గమనించడము వీళ్ళు ఇంతేలే అనుకునే స్థాయికి వచ్చింది. ఇదే కొద్ది రోజుల కిందనే వ్యూ రీసెర్చ్ అనే ఒక సర్వే వచ్చింది, ప్రముఖ అమెరికన్ సంస్థ చేసే సర్వే. ఆ సర్వేలో 67% మంది నియంత్రిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వస్తున్నారు. సైనిక పాలన నియంత్రిత ప్రభుత్వం కోరుకున్నట్లు ఈ మధ్యన ఒక సర్వే వచ్చింది. అంటే రాజకీయ నాయకులు పార్టీలు మారడం వలన, ఈ గెలిచి అధికారంలో ఈ పార్టీ ఆ పార్టీ వైపు రావడం వలన వీరు ఇట్లాగే ఉంటారనే ఒక అభిప్రాయం కూడా రావడానికి, అలాంటి అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేయడానికి అట్లేమన్నా దారి చూపిందా అని ఒక అనుమానం. ఇది నిజమైనదిగా ఒక అనుమానం మాత్రమే. సరే ఎట్లా చూసుకున్నా సరే తెలంగాణ రాజకీయాలలో ఆనాడు కేసీఆర్ చేసిన ఒకానొక పొరపాటునే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారా అనే భావన మాత్రం కలుగుతూ ఉన్నది.